నేను మీ కోడల్ని. నేను మీకు ఇవన్నీ చెప్పకూడదు, కానీ మీరు చెప్పేటట్టు చేస్తున్నారు. బంగారి, నిజంగానే దద్ది మావయ్య మీరు. ఎప్పుడు బయట నుంచి ఇంటికొచ్చే భర్త తనతో కేవలం ప్రేమగా ఉండాలి అని ఎదురు చూడదు. ముఖ్యమైన బాధ్యతల్ని తనకప్పగిస్తే చూసుకోవాలి. సంపాదించిన డబ్బులు చేతికిస్తే ఖర్చులు ఏమున్నాయని చూసుకోమని చెప్పాలని కోరుకుంటారు. అదే మావయ్య ఒక భార్యకి భర్త మీద ప్రేమని, అభిమానాన్ని పెంచుతుంది. జరిగేదంతా చూస్తుంటే అత్తయ్య మీకు డివోర్స్ ఇచ్చినా ఇచ్చేస్తుంది. బంగారి, ఊరికే చెప్పాను, అత్తయ్య అలా ఏం చేయదులేండి. కానీ మిమ్మల్ని ద్వేషిస్తారు. బంగారి, నేనేమైనా నా భార్య మీద ప్రేమ లేకుండా ఉన్నానా? తన మీద ప్రాణాలే పెట్టుకున్నాను. ఇలా చెప్తున్నారు, కానీ ఏం కనబడ్డం లేదే. లోపలున్న ప్రేమ అత్తయ్యకి చూపించండి. ఎలా చూపించాలంటావు? సరిపోయింది పోండి. ఇది కూడా నేనే మీకు చెప్పాలా? ఆవిడ ఇంట్లోనే కదా ఉంటున్నారు. మీతో పాటు బయటికి వెళ్లాలని అత్తయ్యకి ఆశగా ఉంటుంది కదా. మీరు కోమా స్టేజ్ నుంచి బయటకొచ్చి ఎన్ని రోజులైంది? ఈ నిమిషం వరకు అత్తయ్యని ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్లారా? లేదు. గొప్పగా చెప్పుకోండి. మావయ్య, అత్తయ్యని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి మావయ్య. సరే బంగారి. మీరు మీకోసం కాకపోయినా నా కోసమైనా ఈ పని చేయండి. మళ్ళీ నేను అత్తయ్యతో డీల్లు చేసుకోలేని చెప్తున్నాను. సరేనమ్మా. మీనా, చెప్పుదినా. రా మీనా, బయటికి వెళ్ళేసొద్దాం. దేనికొదినా? ఊరికే ఇక్కడ దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ఉందని విన్నాను. వెళ్ళి తినేసొద్దాం రా. నేను రానొదినా, మీరు వెళ్ళండి. ఏ రాను. ఏంటి, ఇంట్లో ఫ్రీగానే ఉన్నావు కదా, నీకేమన్నా పనా పాట? వస్తే ఏంటి, ఏదో నిన్నందరూ షాపింగ్కి రా, మీటింగ్కి రా అన్నట్టు చేస్తున్నావు. ఎందుకలా మొండి చేస్తున్నావు? రా మీనా. వదినా ప్లీజ్, నాకు అసలే ఇరిటేటింగ్గా ఉంది. ఇంతకు మించి మీరు మాట్లాడకండి. ఇప్పుడు నేనేం తప్పుగా అన్నాను? నిజమే కదా. నిన్నెవరో ఈ ఇంట్లో ఒక మనిషిలాగా చూస్తున్నారా? మీనా, రా వెళదాం. ఎక్కడికండి? బయటికెళ్ళి తినేసొద్దాం. నేను రాను, నాకొద్దు. మనం ఇద్దరం బయటికి వెళ్ళి ఇన్ని రోజులైంది. రా మీనా. ఏమండి? ఏంటి మీనా? కొంచెం ఉండండి, నేను వెళ్ళి వేరే చీర కట్టుకుని వస్తాను. సరే వెళ్ళు. నేను మాట్లాడిందేమైనా అన్నయ్యకి వినబడి ఉంటుందా? వినబడి తీసుకెళ్తున్నాడా లేక నిజంగానే ప్రేమతో తీసుకెళ్తున్నాడా? వదినా, ఎలా ఉంది? చాలా బాగుంది. మీ డిన్నర్కి వెళ్తున్నాం, మీరు వస్తారా? లేదు మీనా, నువ్వు వెళ్ళు. సరే వదినా, బాయ్, వెళ్ళొస్తాను. రండి. ఎన్ని రోజులుగా ఇది తినిందో లేదో అని కూడా అడిగే నాదుడు లేడిక్కడ. భర్త వచ్చి పిలిచిన వెంటనే ఎలా కులుకుతూ వెడుతోందో చూడు. ఓపో, ఇంకా ఎన్ని రోజులు ఇలా నీ మొగుడు నీ మీద ఇంత ప్రేమ చూపిస్తాడో నేను చూస్తానుగా. మీనా, ఏం చూస్తున్నావు? నువ్వు వెళ్ళని రెస్టారెంట్ ఉందా? వెళ్ళానండి, కానీ మీతో ఇలా వచ్చి ఎన్నేళ్లయింది? ఇక మీద అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం. మేడం ఆర్డర్. మీరు ఆర్డర్ చేయండి.
లేదు మీనా, నువ్వే ఆర్డర్ చేయి. వంట గురించి భోజనం గురించి నాకేం తెలుసు? అంతే, తొందరగా తీసుకురండి. ఓకే మేడం. మీనా, అదరగొడుతున్నావు. ఏ ఆ, ఏం లేదు, నువ్విచ్చిన ఆర్డర్ ఉంది కదా, అదంతా ఫస్ట్ క్లాస్ చాయిస్. చాలా మంది ఫ్యాన్సీ రెస్టారెంట్కి వస్తారు, కానీ ఏం ఆర్డర్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. నువ్వు చాలా క్లారిటీతో ఉన్నావు మీనా. ఏమండి, ఒక మసాలా కంపెనీ ఓనర్కి కోడలిగా బోలెడని రెస్టారెంట్స్ అత్త పేరు మీద ఉన్నప్పుడు ఇది కూడా తెలీదు అంటే ఎలా చెప్పండి? అది కరెక్టేలే. ఏంటి మీనా, కారం ఎక్కువగా ఉందా? కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఏం లేదు. ఆ, మీనా, బయలుదేరదామా? ఏమండి, మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? అదంతా అడగాల చెప్పు, హ్యాపీగా తీసుకుందాం. మ్. ఆ, రా పక్క నించో. మీనా, ఇంకేమైనా కావాలా? ఆహా వద్దు, బిల్ తెమ్మనండి. మీనా, హ్మ్? దగ్గరికి రా.